ఒక ఒక భాష కాదు, అన్ని ఒక వివిధ వివిధ భాషలు, వివిధ వివిధ మతాలు, వివిధ వర్గాల వారు కూడా ఉంటారు. అయినా సరే మన భారతదేశం గొప్పతనం ఏంటంటే ఎంత మతాలు వేరు వేరు వారు ఉన్నా సరే ఏకత్వంతో ఐక్యతతో ఉంటారు. అసలు ముందుగా మన భారతదేశ సంస్కృతి గురించి చెప్పుకోవాలంటే మన భారతదేశ సంస్కృతి సుమారు 5,000 సంవత్సరాల ముందటి నుండి ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. 5,000 సంవత్సరాల నుండి ఉన్నా సరే మనకి స్వతంత్రం వచ్చింది 1947. స్వతంత్రం మనల్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. స్వతంత్రం రాకముందు ఎన్నో సంస్కృతులు ఉండేవి. కొన్ని చెడ్డ సాంప్రదాయాలు కొన్ని నష్టం కలిగించాయి. అలాంటి ఏంటంటే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళని భార్యను కూడా తగలెట్టేయడం, అలా కొన్ని లక్షణాలు ఉండే మన భారతదేశంలో కూడా. తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కూడా కొన్ని లాభాలు ఉన్నాయి మనకి. ఏంటంటే అవి భర్త చనిపోయిన వారు భార్యని అలా తగలెట్టకూడదు, ఇలాంటివన్నీ దూరం అయినాయి. అందుకని బ్రిటిష్ వారత్వం కూడా మనకు కొంచెం మంచిది. లాస్ ఉన్నా సరే మనకు కొంచెం బ్రిటిష్ వారత్వం మంచిదే.